మాట్లాడుతున్నారు. బట్టలు కొనడానికి వచ్చే నా కొనం దుంబాన్ కొమాంగో ప్యాయలు కల్లి లుగ్గా ప్యాయలు కొలిచి మొత్తం మార్కెట్ చేయడానికి వచ్చారు బజారు వాళ్ళు. 6 గంటలకు వచ్చారు. 6 గంటకి ఇది 1 గంటకి మొత్తం సంత అవుతుంది. ఇది గిరిజన సంత అంటారండి. చూడండి ఎక్కువ గిరిజనులే ఉన్నారండి. గిరిజనులను సంతకు వచ్చారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు. ఈరోజు మనము ఒరిస్సా సంతకి వెళ్తున్నామండి. అది గుమ్మ సంత అండి. అదే ఒరిస్సాలోకి అదే పెద్ద సంత అని చెప్పారండి. ఇన్ని సంతలు తిరిగాను కానీ ఇంత సంత అక్కడ లేదని చెప్పారండి చాలామంది కనుక్కోను. అందుకే అక్కడికి వెళ్దాం, ఒకసారి చూద్దాం ఆ సంత ఎంత పెద్దగా ఉందో, ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి, ఆ రేట్లు ఎలాగుంటాయి, రేట్లు ఎలాగుంటాయో ఒకసారి మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం. ఇదండి ఇది గుమ్మ సంత అండి. ఇది ఒరిస్సా. చూడండి చెట్లు అండి. అంతా చెప్పులు అండి ఎక్కడ అమ్ముతారండి. ఈ చెప్పులు సెక్షన్ అండి. దానికి చూడండి కార్లు, చెప్పులు అన్నీ. చిన్నపిల్లల చెప్పులు అండి. ఇవి కొంటున్నారండి. హవాయి చెప్పులు అంతా ట్రైబల్స్ అండి. చూడండి ఇలాగా ట్రైబల్స్ కొంటున్నారండి. చెప్పులు కొంటున్నారండి. ఇది పెద్ద సంత అండి ఒరిస్సాకి. అన్ని చెప్పులు సెక్షన్ అండి. అంతా ఇక్కడ చెప్పులు మార్కెట్ అంటారండి. అది తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్లాకిండి. ఇదే సంత ఇది గుమ్మ. ఎంత టైంకి వచ్చారు? 6 గంటకి. 6 గంటలకు వచ్చారు. 6 గంటకి ఇది 1 గంటకి మొత్తం సంత అవుతుంది. మొత్తం సంత అవుతుంది. 1 గంట వరకు ఉంటుంది. ఇప్పుడు 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుండి 1 గంట వరకు ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ ఏది? డిస్ట్రిక్ట్ గజపతి. గజపతి డిస్ట్రిక్ట్నా? ఒరిస్సా. గుమ్మ బ్లాక్. ఇది ఒరిస్సాలో పెద్ద సంత అండి గుమ్మ. చెప్పుల మార్కెట్ ఉంది. కొంటున్నారండి. గిరిజనులు అండి. ఇది గిరిజన సంత అంటారండి. చూడండి ఎక్కువ గిరిజనులే ఉన్నారండి. చాలా పెద్ద సంత అండి. ఇది షాప్ కత్తులు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. చూస్తున్నారండి కత్తులు. ఒకటి చిన్నవాళ్ళు పెద్దలు అందరూ దొరుకుతాయండి. తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు?
లోకల్ ఇవ్వండి గాజులు గాజులు ఉన్నాయండి. గాజులు ఏది ఇచ్చారు గాజులు అండి అమ్ముతారండి. ఇవన్నీ గాజులు అండి, ఆడలకు సంబంధించినవండి. గాజుల మార్కెట్ అండి ఇది. చాలా పెద్ద అండి ఇది గాజుల మార్కెట్ అండి ఇది. చూడండి ఎలా ఉంది, కొంటారండి గాజులు. ఇదంతా గాజుల మార్కెట్ అండి ఇది. ఇది ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ. సో కొంటానండి గాజు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పర్లాకిండియా. ఎంత టైంకి వచ్చానా? 6:30. స్టార్ట్ ఎంతకు అవుద్ది సంత? అవుతుందా? ప్రతి సంతకి వెళ్తారా మీరు? ఈ సంత ఒక సంత ఎగడా అంటే మాకు అవుతుంది, అంటే సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. సరేనా అయితే ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించి. హాయ్ అమ్ముతారండి ఇక్కడ. ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుందండి. చాలా పెద్ద సంత అండి ఇది. చూడండి చూడండి కొంటున్నారు. ఇవన్నీ ఆడవారికి సంబంధించిన వస్తువులు చూడండి. దాంతో హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చానా? అది ఇక్కడ గైబా నుంచి. సంతలకు ప్రతి సంతకి వెళ్తుంటారా మీరు? ఏ సంతలు తిరుగుతున్నారా మీరు? గైబా ఒకటి, గైబ సంత కూడా ఉందా? గైబా ఉంది. ఎప్పుడు నాన్నది? బుధవారమా? ఓ నిన్న అయ్యింది. ఓకే. ఇది ఒరిస్సాలో ఇదే పెద్ద సంత అని అంటారు కదా, ఇదేనా? ఇదేనా గుమ్మ? వేరే 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 సంతలకు వెళ్తారా మీరు? 2 సంతలు. మరే సంతకి వెళ్ళరు. బాగుంటుంది వ్యాపారము ఇక్కడ. ఎక్కువ గిరిజన సంత ఇది. ఏమైంది వ్యాపారం? అయిందా ఇప్పుడు? ఇప్పుడు లేదంటే ఇప్పుడే వచ్చారు. సరే నాన్న అయితే బాయ్. అంటారు ఖర్చు పెట్టేసారా? ఎంత రండి చూడండి. గిరిజనులకు అవసరం అండి. చూడండి మెటీరియల్ బాగున్నాయి కదా. ఇంత మార్కెట్ అని చూడండి. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. పెద్ద సంత గుమ్మ. చూడండి డ్రాయర్స్ కూడా దొరుకుతాయి పిల్లలు. చూడండి ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ దొరకదంటూ ఏం లేదండి. ఇది అద్దాల సెక్షన్ అండి. ఇది గాజులు ఎక్కిస్తారు చూడండి చెయ్యికి. ఇట్లండి ఇవన్నీ డ్రాయర్లు చూడండి సంత. ప్రతి ఒక్క వస్తువు తిరిగి షార్ట్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ గిరిజనులు వచ్చి కొంటారండి. వాళ్ళు ఎక్కువ కొంటారండి. కొద్దిగా షాపులో ఉంది. ప్యాంట్లు, షర్టులు, డ్రాయర్లు, షార్ట్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. ఇది చూడండి చిన్నపిల్లల గౌన్ నుంచి కూడా పెద్దవారి ప్యాంట్లు, షర్ట్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. వచ్చారండి కొన్నానైతే గాజులు.
ఇవ్వండి బేరం చేస్తున్నారండి. ఇక్కడ టిఫిన్ కూడా దొరుకుతాయి చూడండి. టిఫిన్ చేశారండి. జనం క్రౌడ్ చూడండి ఎలాగున్నారు. వాళ్ళకి సంబంధించిన వస్తువులండి ఆడుకుంటారు, అవి కూడా దొరుకుతాయండి ఇక్కడ. మరి వేరే సంతలో ఇక్కడ దొరకవండి, అంత పెద్ద సంత అండి. ఈ సంతలో దొరకని వస్తువు అంటూ ఏం లేదండి. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. వ్యాపారం చేస్తానండి, కొంటానండి వీళ్ళు. చూడండి షార్ట్లు, ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. హాయ్ బో, ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? గుమ్మ. మీరు ఇదే సంతకి ఇంకా వేరే సంతలకు వెళ్తారా? సంత ఉంది. ఏ సంతలకు వెళ్తారు నాన్న? పుటాసీన్ ఎక్కడది? అది రాయగడ జిల్లా. రాయగడ జిల్లా. అది ఎక్కడ ఈ లైన్లో వెళ్ళొచ్చా పర్లేకుండా తిన రావచ్చా? ఆ సైడ్లో ఉంది కళాకోట్. మీరు ఎలాగెళ్తారు అక్కడికి వెళ్ళాలంటే? కళాకోట్ నుంచి ఒక ఉన్నాయి 18 కిలోమీటర్. 18. మీరు ఆ సంత ఈ సంతేనా? ఈ సంత తర్వాత గైబా ఇదే 3 సంతలు తిరుగుతారు. మీ బట్టల వ్యాపారమేనా మీరు? సేల్ అవుతుందా? అవుతుంది. మంచిది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాన్న వరకు? 17 years అయింది. 17 సంవత్సరాలు సంత వ్యాపారం చేస్తారు. సంతలో బట్టలు అమ్ముతారనమాట మీరు. గురువుగారు ఇదిగోండి ఈ షార్ట్లు మొత్తం ఇదిగోండి, ఆడవాళ్ళకి సంబంధించేవి మగవాళ్ళకి సంబంధించేవి అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. అమ్ముతారు కూడా ఇతను గురువు గారు. ఇదిగో టీ షర్ట్లు, ప్యాంట్లు, డ్రాయర్లు, ఆల్ ఇన్ వన్ అన్నీ దొరుకుతాయి మీ దగ్గర. అన్నీ దొరుకుతాయి. ప్యాంట్లు, షర్ట్లు అన్నీ దొరుకుతాయి. బేరం చేస్తున్నారండి, వాళ్ళ భాషలో అడుగుతున్నారండి. సన్నగంలో కొన్ని సన్నరా కొన్ని సన్న కొన్ని సన్న देंतु जनक ना कुनी आता गुंडी कापियो गुंडी काप मोड़िया गुंडी काप बाय था ओके बाय ओके बाय పిల్లలు సామాను కొంటారండి. గిరిజనుల నుంచి సంతకు వచ్చారండి. కొన్ని సంతలు తిరిగి కానీ ఇక్కడ దొరకవు కదండి, అందుకే ఈ పెద్ద సంత కాబట్టి ప్రతి ఒక్క వస్తువు దొరకందంటూ ఇక్కడ ఏమీ లేదండి. చూడండి షర్ట్ శారీస్ అండి కొంటున్నారండి. బేరం చేస్తున్నారు. చూడండి ఆడవారికి సంబంధించిన వస్తువులు ఏమండి అంటే బట్టలు అండి ఇవన్నీ. చూడండి మోడల్ ఎలాగ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క మోడల్ కూడా ఇక్కడ దొరుకుతుందండి. చూడండి ఇటీలు అన్నీ మొత్తం డ్రెస్సెస్ చూడండి మోడల్ ఎలాగ ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్ కూడా ఇక్కడ దొరుకుతుందండి. ఇవ్వండి యజమానకి ఇక్కడ అమ్ముతున్నారండి. చూడండి వాళ్ళు బేరం చేస్తున్నారు. చూడండి వస్తువులన్నీ దొరుకుతాయండి ఇక్కడ.
Dio passa por você. ପଢ଼ାଇକି କହିଲି ଆଜିକି ପ୍ରଥମ ଥର ନାଇକି ଭଲଟା ଦେଉଛି ଗ୍ୟାରେଣ୍ଟି। బేరం అయిందండి, బేరం అవుతుంది. చూడండి ఏం చూపిస్తున్నాను చెప్పేసి. చూడండి శారీస్ రకరకాల చూడండి శారీస్. చాలా పెద్ద సంత అండి. చూడండి అండి ఇవన్నీ రకరకాల బట్టలు అండి. చూడండి శారీస్ షాపులో పెద్ద షాపింగ్ మాల్లో ఉన్నట్టు ఉన్నాయి. చూడండి అంత విస్తీర్ణంత ఉన్నాయి. ఇదిగోండి నుంచి వచ్చారు మీరు? మేము కాశీనగర్ ఆంధ్ర నుంచి ఒరిస్సా వచ్చారు. ఒరిస్సా బోర్డర్ ఈ సంతకు వచ్చారా? అవును. ఏం తెచ్చారు నన్ను సంతకి? ఏం తెచ్చారు అమ్మడానికి? బట్టలు ఈ మొత్తం మీవేనా? మావే. ఓకే అదిగోండి ఇప్పుడు చూపించేవన్నీ మన గురువు గారు అవేనండి. సేల్ అవుద్దా? సంతకు వస్తారు ఇంకా వేరే సంతలకు వెళ్తారు? సంత కూడా ఏ సంతలకు వెళ్తారా నాన్న? పుట్టాసింగా ఎక్కడది? పుట్టసింగ్ ఇంచుమించు ఒక 25 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఇదే రూటా? అదొకటి ఇదొకటి. ఈ 2 సంతలు వెళ్తారా? సరే దొరకనంటూ వస్తువు ఏం లేదు ఇక్కడ. అన్ని దొరుకుతాయి. ఏ టు జెడ్ దొరుకుతుంది. ఇన్ని శారీస్ ఎక్కడ ఏ సంతలో లేవండి. ఎక్కడ ఉండవు. ఇది పెద్ద సంత. ఇది పెద్ద సంత. ఓకేనా? మీ పేరు నాన్న? రాజేందర్. ఓకేనా, థ్యాంక్ యూ. బాయ్ అయితే. బాయ్. మొత్తం సారీస్ నైటీలు ఏమేమి అమ్ముతారా ఒకసారి చెప్తారా? అన్ని అంటే పట్టు చీరలు, షిఫాన్ చీరలు, కాటన్ చీరలు, మళ్ళీ బనారస్ సారీలు, ఇంకా నైటీలు అన్నీ ఉంటాయి. మొత్తం మొత్తం అరేంజ్ చేస్తున్నారండి. ఇవన్నీ అతనమేనటండి. అన్ని భాషలు వచ్చి అయ్యో మాట్లాడుతున్నాను. గిరిజన భాష. మాట్లాడుతున్నారు. వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారండి. అతనికి అన్ని భాషలు వచ్చండి. సొంత వ్యాపారస్తులకి ఇంచుమించుకు అన్ని భాషలు రావాలండి. వస్తేనే వాళ్ళు సొంత వ్యాపారం చేయగలరు. శారీస్ చూడండి, శారీస్ శారీస్ చూడండి. రకరకాల శారీస్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. చూడండి గుమ్మ సంత ఉండదు. ఆ సంతలో ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి. అంటే గిరిజనులు ఇక్కడికి వచ్చి కొంటారు కాబట్టి ప్రతి ఒక్క వస్తువు అందుబాటులో ఉందండి. దుప్పట్లు చలికాలం వస్తుంది కదా,
అవి దుప్పట్లు కూడా ఇక్కడ అమ్ముతారండి. ప్రతి వస్తువు అండి చూడండి, అవి కూడా చూడండి. టవళ్ళు, లుంగీలు, షర్టులు ఒకటి కాదండి, ప్రతి వస్తువు ఇక్కడ అమ్ముతారండి. చూడండి, యూనిఫారం కూడా, స్కూల్ యూనిఫార్మ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. చూడండి ఈ సంతలో, ఏ ఒక్క సంతలో కూడా ఇవి దొరకవండి, కానీ ఈ సంతలో ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుందండి. చూడండి యూనిఫారం అండి, ఇవన్నీ స్కూల్ యూనిఫారం. ఇది పెద్ద సంత ఇదండి. అయితే ఒరిస్సాకి ఇది పెద్ద సంత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? మీరు పర్లేక నుంచేనా? ఎంత టైంకి వచ్చారు నాన్న? తెల్లవారికి వచ్చారా? ఇది స్టార్ట్ అవుద్ది ఎంత టైంకి? 8కా? 8 నుండి 12. ఓ, ఇది 8 గంటలకు స్టార్ట్ అవుద్దటండి, 12 గంటల వరకు ఉంటుందటండి. రష్గా ఎప్పుడు ఉంటున్నాను, మనుషులు ఎక్కువ 10 తర్వాత. అయితే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి నాన్న? ఏ టు జెడ్ బట్టలు దొరుకుతాయి. అవి రెడీమేడ్ అటు సైడ్. ఇదంతా క్లాత్, దుప్పట్లు, సారీ అంతా. అవునవును, ఆలేనంతా రెడీమేడ్. రెడీమేడ్. అవతల పక్క జోడు, అవతల పక్క హైరన్. కిరాణి ఉంది మీద అంతే. పర్లాకి నుంచే రావచ్చు, అడ్డుబావి మీదుగా రావచ్చు. 2 లైన్లు ఉన్నాయన్నమాట. ఈ సంతకు రావాలంటే 2 రకాలుగా రావచ్చు. ఇదిగోండి టవల్, బట్టలకు సంబంధించిన మార్కెట్ అండి ఇది. చూడండి ఇవన్నీ శారీస్ అండి, ఇవన్నీ శారీ మార్కెట్. హాయ్, తీసుకున్నాను. బట్టలు కొనడానికి వచ్చారా? మీ పేరు? దుమ్మాన్ గుమ్మంగో. మొత్తం మార్కెట్ చేయడానికి వచ్చారు, బజారు వారం సరిపడి చేస్తారు అదండి. మార్కెట్ చేయడానికి అతను వచ్చారటండి. ఉడాబు గిరిజన గ్రామం మార్కెట్ చేయడానికి వచ్చారు. బట్టలు కొనడానికి కొన్ని, వాళ్ళకి కావాల్సిన సరుకులు కొనడానికి గట్టి వచ్చారట. అదే అదే. సరే అయితే బాయా. బాయ్. ఇక్కడ టైలరింగ్ కూడా చేస్తారండి. పాత బట్టలు ఇక్కడ కుట్టింపిస్తారండి. అదండి, ఎంత సౌకర్యం ఏ సంతలో కూడా లేదనండి. ఈ సంతలో కూడా స్టిచ్చింగ్ కూడా చేస్తారు పాత బట్టలకి. అదే ఎందుకు పెద్ద సంత అండి ఇది. గిరిజనులు అనమాట, వాళ్ళు తిరిగిపోయే బట్టలు అనమాట ఇక్కడ తెచ్చి సంతగా తెచ్చి కుట్టించుకుంటారండి. ఇంకా కుట్టాలా అని అన్నారు. శారీస్ కూడా పెడతారండి. బట్టలు తిరిగిపోయాయి కదా ఈ సంతకు వచ్చి. ఈ సంతలో ఆ ఫెసిలిటీస్ ఉందండి, కుట్టించుకునే ఫెసిలిటీస్. గాజులు కొంటున్నారండి. ఇవన్నీ చూడండి, బట్టలు కొంటున్నారండి గిరిజనులకి. అమ్మ ఏం పేరమ్మా మీది? ఝాన్సీయా. సంతకు వచ్చారా? సరుకులు ఏమేమి కొన్నారమ్మా? అన్ని దొరుకుతుంది, అన్ని సరుకులు దొరుకుతుంది, కానీ మళ్ళీ ఎక్కువ అయితే మంచిగా ఉంటుంది సంతకడ. సరేనా? ఏమేమి కొన్నారు సరుకులు? అన్ని కొంటాము. కొంటారు. పప్పు, మళ్ళీ వంకాయలు, టమాటాలు, మళ్ళీ పూకొడ్లు అన్ని దొరుకుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమా ఇది నుంచే వస్తున్నాం. ఇక్కడేనా? ఇక్కడే వారంకు వారం మళ్ళీ
దొరకకపోతే మళ్ళీ వస్తాము కొంటాము. అంత వారం సరిపడే ఎక్కువ సరుకులు తీసుకెళ్తారు, మళ్ళీ వారానికి వస్తారు. మళ్ళీ వారంకి వస్తాము. ఇదే సంతకి వెళ్తారు, ఇంకా వేరే సంతకి వెళ్తారు మీరు కొనడానికి? అంటే మళ్ళీ ఇది ఉంటుంది బజార్ ఇప్పుడు బజార్ ఉంటాయి, బజార్లు అన్నీ దొరుకుతాయి, కానీ సంతలో ఎక్కువగా దొరుకుతాయి. ఎక్కువ దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది కదా, వారం పని దొరుకుతుంది కదా, కొంటాము. సంతోషంగా వస్తున్నాము. నైబర్లో వచ్చి మంచిగా ఉంటుంది మాకు సంత అంటే. ఇది పెద్ద సంత, పెద్ద సంత ఇదే మాకు. జనం ఎక్కువ వస్తారు, ఎక్కువ వస్తారు, అన్ని ఊర్ల నుంచి వస్తారు, పక్క పక్క ఊరు నుంచి చౌరాలు వస్తారు. సరేనమ్మా, అయితే ఇవ్వండి ఇక్కడ మసాలా. ఇదేంటి అనేది పసుపు, ఇది మిరపకాయల పొడి, ఇది మసాలా మసాలా, అవి మామూలు ఉంటాయి. ఈ పొడి చేసి అమ్ముతారు. కొంటున్నారు. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయండి. ఇక్కడ ఇన్ని సంతలు తిరిగారే కానీ చూడండి, సంతలో ఇలాగ ఎప్పుడు వ్యాపారం ఎక్కడ చూడలేదు. చూడండి ఇక్కడ దొరుకుతుందండి. చూడండి వాళ్ళు కొంటున్నారండి, ఉన్నాయి. టైం పేరునా? మహాలాల్. ఎక్కడి నుంచి వచ్చారన్నా? నాది సమ్మనపురం వస్తుంది, నాది గుమ్మా. ఓకే, ఈ ఊరు నా లోకల్. అయితే ఇవన్నీ అమ్ముతారన్నమాట ఇక్కడ. చెల్తాయా? సేల్ అవుద్దా? ఇదే సంతలో అమ్ముతారా, ఇంకా వేరే సంతలకు వెళ్తారా? ఏ సంతకి వెళ్తారు? మరి ఎంత ఎక్విప్మెంట్ కదా, ఎంత కొనేసారు కదా, మరి చెల్తాయని సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నాన్న? ఏ వస్తువులు అమ్ముతారు మీరు? 30 సంవత్సరాలు. వస్తువులు అన్ని రకాలు ఉంటాయా? అన్ని రకాలు అమ్ముతారు. అదండి, అన్ని రకాల వస్తువులు కూడా ఈయన అమ్ముతారు అక్కడ. చూడండి, ఏ సంతలకు కూడా ఇలాంటి వస్తువులు అక్కడ దొరకండి. చూడండి, ఇవన్నీ చాలా ఎక్కువ అండి. ఈ సంతలోనే దొరుకుతాయండి. ఇదిగోండి, దొరకని వస్తువు అంటూ లేదండి. ఇక్కడ గ్లాసులు మొత్తం, ప్లేట్లు, గరిటెలు మొత్తం అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయండి. ఇదిగోండి, ఇదేంటి డబ్బలు, ఇదిగోండి పెట్లు. సంతకు వస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చి కొంటున్నారు. चार्जिंग एलईडी बल्ब 100 टका एलईडी बल्ब 100 टका के तीनटा सिंपल के लिए तो अभी मेरा पास कुछ होता ना इसके लगा बढ़िया लगा నాన్న మీరు ఏ ఊరు నాన్న? గుమ్మ. మీ పేరేం పేరు? శివనయ్య. శివనయ్య. 4 గంటలకి స్టార్ట్ అవుతుంది రాత్రి. 4కి ఒక రోజు అయిపోతుంది. 4కి 2 గంటలు పడుతుంది. ఉదయం 4 గంటలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2 గంటలకి, మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. డౌన్ అవుతుంది. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాలు వస్తారా? వస్తారు. ఇక్కడ చుట్టూ ఏ గ్రామాలు ఉన్నాయి కొంచెం తెలిసినవి చెప్తారా? ఊళ్ళు గైవలు వస్తారు, దర్బారు వస్తారు, మున్నా సింగ్, కలాకోటు, రాగడి, శరంగ్, తొమ్ల, నాగడ, కుట్టా సింగ్, దుంబడ, అన్ని పంచాయతీ. ఇవన్నీ మా చుట్టూ గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు ఆంధ్రాలోనే వస్తారు. స్టార్ట్ కాడ అడ్డు బంగిని వస్తారు, బర్లకిండి వచ్చాడు, నోకడ, బరంపూరు, ఈ సంతకి వస్తారు. కాటిపారు ఏంటి అన్నితో బర్లకిండి,
నిమ్మగా కొత్తూరులోన ఇది వస్తారు ఇది ఏం చెప్తారు ఇది నా పక్కలో ఇక్కడికి వస్తారు ఆంధ్ర కూడా ఇక్కడికి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముతారు. ఈ దుంపలు సీతాఫలం వస్తుంది ఎప్పుడు సీజన్ లేదు కదా సీతాఫల సీజన్ కదా, సీతాఫలం వస్తుంది ఇక్కడ దొరుకుతాయి. సీతాఫలం తెలుగులో ఏడు చెప్తారు గుమ్మ సంతలో ఈ వస్తువులను దొరుకుతూనే ఉంటాయి చెప్పేవాడు. ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. థ్యాంక్ యూ నాన్న. అయితే సరే అయితే బాయ్. అయితే చూడండి టిఫిన్ కూడా దొరుకుతాయండి. बना लो मेरा भी बना करके मेरा भी करो ये किशमिश का पर्व आ रहा है ना कितना कितना पीस रेट? रेट ये 120 का है लेकिन 20 रुपया डिस्काउंट है 100 रुपया लगेगा पीस ఒకటి ఒకటే 100 रुपीज ఒకటే 100 रुपीस 120 का है लेकिन आपको 100 रुपीज लगेगा ये कंपनी प्रचार है ये यहाँ पर खोजने से नहीं मिलेगा ये ओनली फॉर हमारे कंपनी प्रचार है घर के लिए बहुत अच्छा आइटम है अच्छा 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 शादी बाड़ी में बना सकते हैं कोई गेस्ट आ गया कोई जमाई आ गया कोई पर्व आ गया तो बनाएगा देखो सीधा जाकेगा सब प्रियंट लाके रोसी का आइटम दोरी का दियन कोई भी पिंडी का बनाएगा हर पिंडी का आइटम बनेगा देखिए ये सब बनाइए देखिए और भी दिखाए 3 4 7 और बहुत सारा डिजाइन बनेगा अपना समझ लीजिए पूछ लीजिए उसके बाद में देखिए नहीं बनेगा ऐसा कोई बात नहीं सर कंपनी ऐसे नहीं बनाया और ये पूरा ऑल इंडिया इसका सप्लाई है और बाहर कंट्री भी जाता है ये किशमिश का पर्व आ रहा है ना दिसंबर माह से इसीलिए इधर हम लोग को भेजा है फिर हम लोग कंपनी भेजा हाँ हर साल आता हूँ ऐसा नहीं सोचेगा मैं पहली बार यहाँ आया हूँ देखिए सीधा ऐसा दबाएंगे ऐसा गोटे आइटम बनेगा देखिए एक आइटम बनेगा देखिए सीधा दबाने से एक आइटम आएगा और इसी को देखिए ऐसा घुमाने से आइटम चेंज हो जाएगा आई देखिए आइटम हो गया यारे 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 हो गया ना भैया సంత అండి. సంతలోనండి వస్తువులు చూడండి. ప్రతి ఒక్క వస్తువు మీకు చూపిస్తుంది. मार्केट को सस्ता है 1.5 किलो బేరం అవుతుంది. ఓన్లీ కూరగాయల మార్కెట్ ఉంది. మనుషులు మాట్లాడతారు. किधर से आया? किधर से आया? बाजार में आए बाजार में आया.
సంతకాలు కానీ ఇవన్నీ బ్యాగులు ఎక్కడ దొరుకుతాయండి చూడండి. బ్యాగులు అండి ఇవన్నీ ఇక్కడ బ్యాగులు దొరుకుతాయండి. బ్యాగులు చూడండి. आइए हमारा कवर फाइल देखिए, हमारा अभियान केंद्र पर आइए, कम डालिए और खरीदिए। कीमत 30 रुपए 30 के साथ एक फ्री, एक बुक एटीएम कवर के साथ एक बड़ा कवर फाइल की कीमत केवल 30 रुपए 30 रुपए। फाइल एक साथ खरीदेंगे तो कीमत 40 से 50 रुपया బ్యాగులండి ఇవన్నీ దొరుకుతాయి. ఇది సంతలోనండి చూడండి. ఇక్కడ బ్యాగులు మొత్తం దొరుకుతాయి. ఆ బండికి మళ్ళీ తీయండి, తీసండి. ఆ బండి తీయండి, 10% తీయండి ఆ బండికి. హెడ్లైట్స్ అండి. సోలార్ అండి. బాయ్ అయినా ఉట్టావు అయినా. షర్ట్లు. ఐ లైక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ. అయ్యో 150 అటండి టీ షర్ట్. 150 మంచి టీ షర్ట్లు కావాలంటే తీసుకోండి. 8 కావాలా తీసుకో. 150 150 అంటే 150 ఇవన్నీ 150. ఇది కావాలా 150, ఇది కావాలా 150, ఇది కావాలా 150. ఏటి కావాలా తీసుకో. అది ఏం కావాలని 150 రూపాయలు. 150 రూపాయలు. థ్యాంక్ యూ. అద్దాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అద్దాలు ఒకటి ఆల్ ఇన్ వన్ అండి. కొత్త సంత కాబట్టి ప్రతి ఒక్క వస్తుంది. గ్లౌజులు, చేతి గ్లౌజులు అండి. అవి కొన్నారండి. టోపీలు, ఈ విత్తనాలండి. విత్తనాలు కూడా ఇక్కడ దొరుకుతాయండి. కొండపైన ఇది వేస్తారండి, చదువు చేసి భక్తులు కొంటారని చూడండి. జనం ఫ్లవర్ ఇక్కడ కూడా భక్తులు దొరుకుతాయి.
కొంటున్నారండి. లోకి వెళ్తారండి. పాప కట్టేసుకున్నారండి. మాట్లాడుతున్నారండి. చూడండి పాప కూరగాయల మార్కెట్ ఉంది. షాపులు, బకెట్లు, టబ్బులు ఒకటి కాదు అన్నీ ఈ సంతలో దొరుకుతాయండి. దొరకందంటూ ఏం లేదండి. ఈ సంతలో బకెట్లు కోసం చాట్లు, బ్యాగులు, బాటిళ్ళు కొండ చీపుళ్ళు, షర్ట్లు, పూలగూలు అంటారండి. పూలు బేరం అవుతుంది. చేపలు కొంటున్నారండి. బేరం చేస్తున్నారు. ఇవన్నీ ఇది ధాన్యం అండి. ఇది నిల్వ చేయడానికి అండి. ఇవి గాజులు అంటారండి. కూరగాయల మార్కెట్ ఉంది ఇది. ब्लाउज़ आइटम तो है इकड़ा सभी आइटम मिलेगा इधर सब आइटम है बोल दो। जैकेट जैकेट है 300 400 500 में मिलता है। दिल्ली का रेट इधर मिलता है। हाँ दिल्ली का रेट इधर मिलेगा। बहुत कम मिलेगा। बहुत कम में मिलेगा। అదండి ఇక్కడ వస్తువులు हर आइटम इधर कम मिलेगा। ఓకే అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నారు అన్నట్టు. సాయిగా कोणाला सर आम ब्रदर बरमपुर मालूम है ना। अच्छा आपको जो आइटम होना है इधर आ जाओ मिल जाएगा। दिल्ली का रेट में इधर मिलेगा। ओके 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 चलो तो बाय చేపల మార్కెట్ అండి. చెప్పులు కొంటున్నారండి. నేను సంత అండి ఇది. గుమ్మ సంత అండి ఇది. వెరైటీ చెప్పులు కూడా దొరుకుతాయండి అక్కడ. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? పర్లేకుండయా. ఏ సంతకి వెళ్తున్నారా మీరు? గుమ్మా, దిరంగో, రాయగడ, నారాయణపూర్, కోయంపూర్. మరి సేల్ ఉంటుందా మీకు మంచిగా? మామూలు డల్ సేల్. ఎప్పుడు మీకు సేల్ ఉంటుంది బాగా? ఎండల్లోనే ఉంటుంది.
అయితే గిరిజనులు ఎక్కువ కొంటారా ఇది? గిరిజనులే ఎక్కువ వస్తారు. ఇవన్నీ గిరిజన సంతలు ఇవన్నీ. ఎంత టైంకి వచ్చారు నాన్న మీరు? ఎంత టైంకి వచ్చారు? 4 బయలుదేరా 2 గంటల జర్నీయా? గంట పర్లాకి నుంచి ఇక్కడికి. అంటే ఒరిస్సాలో పెద్ద సంత ఏది? ఉదయగిరి. ఉదయగిరి ఇది. ఉదయగిరి ఎప్పుడు నాన్న అది? ఇది లక్ష్మీవరమేనా? లక్ష్మీవరం. మరి గైబయ్య ఏది అంటారు కదా, చిన్న సంత. అక్కడ ఇవే దొరకవా? అంటే దీని మీద చిన్న సంత. ఒరిస్సాలో ఈ ఏరియాకల్లో పెద్ద సంత గుమ్మ, ఇంకా ఉదయగిరి. 2 సంతలు. ఉదయగిరి కూడా మీరు వెళ్తుంటారా? ఉదయగిరి అంటే ఇంకా శనివారం రాయగడ, నారాయణపూర్, గుడివారం, గారబంద. అది ఎక్కడది? గారబంద, గుప్పిలి గారబంద. ఓకే ఓకే. మంగళవారం వెళ్తారండి. ఇంటికి ప్రతి సంతకి మీరు వెళ్తుంటారు. పేరు నేను నారాయణ వెళ్తుంటారండి. అక్కడ వ్యాపారస్తులు, సంత వ్యాపారస్తులు. మీరు సంతలో ఈ చెప్పులు అనమాట అమ్ముతుంటారండి. ఇప్పుడు అన్ సీజన్ అని చెప్పారండి. సీజన్లో కూడా మంచిగా ఉంటుంది అనేసి, బేరం అవుతుందని ఇతను చెప్పారండి. సరేనండి. అయితే ఓకేనా, బాయ్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియో.